సత్యవాక్య ప్రియులకు ప్రభువైన యేసు నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారితో ఒక మాట చెప్పి ఆయన పరమునకు ఆరోహణమయ్యారు. ఏంటా మాట అంటే, తండ్రి చేసిన వాగ్దానము మీరు పొందేంత వరకు, అనగా పైనుండి శక్తి మీరు పొందేంత వరకు యెరూషలేములోనే నిలిచి ఉండుడి అని శిష్యులకు చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పి ఆయన ఆరోహణమయ్యాడు. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. అప్పటిదాకా మీరు బయటికి వెళ్ళొద్దు. నా పునరుద్ధానాన్ని గూర్చి మీరు సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళకూడదు. మీ సొంత శక్తి చాలదు, మీ సొంత బలము చాలదు. మీ జ్ఞానము, మీ తెలివితేటలు, మీ వివేకము, భూ సంబంధమైన తెలివితేటలతో నాకు మీరు సాక్షులుగా ఉండటం అనేది సాధ్యం కాని పని. మీ సొంత సామర్థ్యం, మీ సొంత శక్తి చేత మీరు బయలు వెళ్తే అవమాన భారంతో వెనక్కి తిరిగి రావడమే తప్ప నాకు సాక్షులుగా మీరు నిలిచి ఉండలేరు అని యేసు ప్రభువారు అన్యాపదేశంగా చెప్తున్నాడు. మీరు పైనుండి శక్తి పొందేంత వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఎందుకు పైనుండి శక్తి పొందాలి అనంటే, ఆయనకు సాక్షులంగా ఉండుటకు. ఈ కాలమందు ఇశ్రాయేలునకు మరలా రాజ్యం అనుగ్రహించదవా అని శిష్యులు అడిగారు. అడిగితే యేసు ప్రభువారు అన్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు, అది తెలుసుకొనుట మీ పని కాదు. రాజ్యమును గూర్చిన సమాచారాలు, కాలాన్ని గూర్చిన సమాచారాలు తెలుసుకోవటం మీ పని కాదు. మీ పని ఏంటంటే మీరు నాకు సాక్షులుగా ఉండాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల మట్టుకు మీరు నాకు సాక్షులై ఉంటారు. రాజ్యం గురించి కాదు మీరు ఆలోచన చేయాల్సింది, నాకు సాక్షులుగా ఉండటాన్ని గురించి మాత్రమే ఆలోచన చేయాలి. మనందరం ప్రభు కొరకు హతసాక్షులం కాలేకపోవచ్చు, కానీ క్రీస్తు కొరకు సాక్షులంగా అయితే ఉండగలం కదా. సాక్షి అంటే అర్థం ఏంటి? సాక్షి అని అంటే సా ప్లస్ అక్షి అంటే కన్నులతో చూచిన వాడిని సాక్షి అంటాం. కన్నులతో చూచిన వాడు మాత్రమే సరైన సాక్ష్యం ఇవ్వగలడు. పౌలు భక్తుడు అన్నాడు కదా, అకాలమందు పుట్టినట్టున్న ఆయన నాకును కనబడెను, ఆయన పునరుద్ధానానికి నేను సాక్షిని. నేను ప్రభువును చూడలేదా అని కొరింథీయులతో మాట్లాడాడు. నేను అపోస్తలులను కానా, నేను ప్రభువును చూడలేదా? తిరిగి లేచిన తర్వాత ఆయన నాకు కూడా కనపడ్డాడు, నేను ఆయనకు సాక్షిని. సాక్షి చాలా ప్రమాదంలో ఉంటాడు. సాక్షి కోర్టులో సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్తే దోషికి శిక్ష పడుతుంది. దోషి ఈ సాక్షిని బెదిరిస్తూ ఉంటాడు కదా, అంటే తాను చూచిన దాన్ని చెప్పొద్దు అని. సత్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పటానికి పైనుండి శక్తి మనకు కావాలి. యేసుకు సాక్షులంగా మనం నిలబడటానికి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఏ ఛాలెంజ్ లేనప్పుడు ప్రభు కోసం నేను సాక్షిగా ఉంటాను అని మనం బిరాలు బలుకుతాం, కానీ ఆ సమయం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. నీతో పాటు చావవలసి వచ్చినా కూడా నేను నిన్ను ఎరగను అని ఏమాత్రం చెప్పను అన్నాడు పేతురు భక్తుడు. నీతో పాటు నేను చచ్చిపోతానన్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, రేపు పొద్దున కోడి గూయక మునుపు 3 సార్లు చెప్తావు ఆయన ఎవరో నేను ఎరుగను అని. పేతురుతో అన్న మాటలవి. పేతురుకు తన మీద తనకు చాలా విశ్వాసం ఉంది.
తనను తాను నమ్ముకుంటున్నాడు. లేదు, నేను క్రీస్తుకు సాక్షిగా ఉంటాను అని ధైర్యంగా చెప్తున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు పేతురు దూరము నుండి వెంబడించాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులంగా ఉండటానికి పైనుండి శక్తి అవసరం. మన సొంత శక్తి చేత ఆయనకు సాక్షులంగా ఉండం. ఇప్పుడు తండ్రి చేసిన వాగ్దానాన్ని పొందుకోవటానికి యెరూషలేములోనే నిలిచి ఉండండి అని చెప్పిన ఆ మాటకు కట్టుబడి, యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఆ వాగ్దానం పొందుకోవటానికి కనిపెడుతున్నారు వీళ్ళు. అపోస్తలులతో పాటు మీరు చూడండి 14వ వచనంలో ఉంది, అపోస్తలులతో పాటు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో కూడా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. సంఘాలలో ఎడతెగక ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రార్థన యందు ఎడతెగక ఉంటారు. కానీ మనం చేసే ప్రార్థనలు ఎందుకు సఫలం కావట్లేదు? ఎంతో భారంగా ప్రార్థన చేస్తాం. ఎందుకు సఫలం కావు అని అంటే, సంఘములో ఎడతెగని ప్రార్థన ఉంటుంది కానీ ఏక మనస్సు ఉండదు. తండ్రి అయిన దేవుడు అనేక వాగ్దానాలను మనకిచ్చాడు. ఆ వాగ్దానాలను మనం పొందుకోవటానికి ప్రార్థన చేయాలి. వీళ్ళు ఎలా చేశారు అని అంటే, ఏక మనస్సు కలిగి చేశారు, ఎడతెగక చేశారు. మన ప్రార్థనలు ఎందుకు సఫలం కావు అని అంటే, ఏక మనస్సు ఉండదు సంఘంలో. ఒక దర్శనం మనం కలిగి ఉంటాం, ప్రభు కార్యాభివృద్ధి కొరకైన ప్రణాళికలు మనం రచిస్తాం, ఒక వ్యూహాన్ని మనం కలిగి ఉంటాం. సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏకీభవించరు, పైకి ఏకీభవించినట్టు కనిపిస్తారు. సంఘాలలో చేతులు కలుపుకుంటున్నాం ప్రైజ్ ద లార్డ్ అని, కానీ మనసులు గలవట్లేదు. పౌలు భక్తుడు సంఘం విషయమై భయం కలిగి ఉన్నాడు. అపోస్తలుని యొక్క భయాలు నిజంగా అసాధారణమైనవి. తాను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని నిరంతరం భయపడుతూ ఉండేవాడు. గలతీయులకు రాస్తూ అన్నాడు, మీరింకా మాసములను, ఉత్సవములను, దినములను పాటిస్తూ ఉంటే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ప్రపంచాన్నంతా క్రీస్తు కోసం ఎదిరించిన గుండె అది. కానీ సంఘం విషయంకి వచ్చేసరికల్లా భయపడుతున్నాడు ఆయన. ఇంత ప్రయాసపడి మీకు వాక్యం చెప్తున్నాను, మీరు ఇంకా దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తే ఎలా? ధర్మశాస్త్రము మేలుల ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తునందున్నది. ఇప్పుడు క్రీస్తు వచ్చాడు, మీరు ఇంకా దినములు, మాసములు, ఉత్సవములేంటి? యూదామత సంబంధమైన ఆచారాలు ఇప్పుడు ఇంకా ఆచరిస్తూ ఉండటం ఏంటి సంఘంలో? ఈనాడు సంఘాలలో అన్యమత ఆచారాలు బహుగా చలామణి అవుతున్నాయి. క్రైస్తవులు సైతం ముహూర్తాలు చూస్తున్నారు, మంచి రోజులు చూస్తున్నారు, పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు మంచి రోజులు చూస్తున్నారు. లోకస్తులు చూస్తే అది వేరు. కానీ ఇంత వాక్యం వింటూ కూడా, ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటూ కూడా ఇంకా దినములను చూడటం, మంచి దినాలు, చెడ్డ దినాలని, ఇంకా వాస్తును ఆచరించటం. ఏ సంఘం అయితే, ఏ సంఘస్థులైతే అలాంటి అన్యాచారాలను పాటిస్తూ ఉంటారో ఆ సంఘానికి కాపరిగా ఉన్న వ్యక్తికి దుఃఖమే కదా. ఆ దైవజనుడు పడుతున్న ప్రయాసంతా వ్యర్థమైపోతుంది కదా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోతుందేమోనని భయపడుచున్నాను అన్నాడు. ఫిలిప్పీలకు రాస్తూ సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఫిలిప్పీల విషయంలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు పౌలు. 2వ అధ్యాయము
16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలనే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మూర్ఖమగు వక్రజనము మధ్య మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల్లాగా ఉన్నారు. ఆహా, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థం కాదు, నాకు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగుతుంది. మీరు నాకు అతిశయాస్పదంగా ఉంటారు. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందము అతిశయమునై ఉన్నారు కదా అన్నాడు. తెస్సలోనికైలకు రాస్తూ పౌలు భక్తుడు. సంఘమే కదండి రేపు దైవజనుడికి అతిశయము, కిరీటం. మీలో ఎవడైనను బలహీనుడాయనా నేను బలహీనుడను కానా, మీలో ఎవడైనను తొట్టుబడినా నాకు మంట కలగదా అన్నాడు పౌలు. ఇంత వాక్యం చెప్తుంటే మీరు ఇంకా తొట్టుబడితే ఎలా? మీరు బలహీనులైపోతే నేను బలహీనుడిని అవుతాను అంటున్నాడు. పౌలు భక్తుడు భయం కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే సాతాను తంత్రములను ఎరిగినవాడు పౌలు. సాతాను చేసే కార్యం ఏంటంటే వాడు బహిరంగంగా ఏ కార్యం చేయడు, కంటికి కనిపించేటట్టు చేయడు. వాడు మన మనస్సులను ఎడబాపుతాడు, మన మనస్సులను విడదీస్తాడు. మనుషులం కలిసి ఉంటాం కానీ మనస్సులు గలవు. కనుక మనం చేసే ప్రార్థనలు ఫలించవు. ఏదైనా ఒక కార్యం చేద్దాం అనుకున్నప్పుడు మనుషులు కలిసి ఉంటున్నారు, మనస్సులు కలవట్లేదు. కాపరి మనసు ఒకటి ఉంటుంది, సంఘస్థుల మనసు ఒకటి ఉంటుంది. అలా ఉంటే ఎలా? కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రమైన కన్యకనుగా మిమ్మును క్రీస్తునకు సమర్పించవలనని ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీ మనస్సులను చెరుపుతాడు సాతాను. నేను అందుకు భయపడుతున్నాను. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మీ మనస్సులను వాడు జరుపుతాడేమోనని భయపడుతున్నాను. మనస్సులను జరుపుతాడు వాడు. సంఘములో ఏక మనస్సు లేకుండా చేస్తాడు. మిమ్మల్ని ప్రధానం చేశాను, నేను ఒక్కడే పురుషునికి ప్రధానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఎట్లా మోసపరిచిందో అట్లా మిమ్మల్ని అనగా మీ మనస్సులను చెరుపుతాడేమోనని మీ విషయమై భయపడుతున్నాను. పౌలు భక్తుడు రోమిలకు రాస్తూ ఇలాగన్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీర స్వభావం గలవారు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు. వాళ్ళు ఏమాత్రం దేవుని సంతోషపరచనేరరు అన్నాడు. శరీర స్వభావం దేవుణ్ణి సంతోషపరచదు. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెట్టరు. వాళ్ళెప్పుడు శరీరానుసారమైన వాటి మీదనే మనసు పెడతారు. వారెప్పుడు భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు పెట్టుకొని ఉంటారు. సంఘం ద్వారా జరిగే కార్యం ఆత్మానుసారమైన కార్యం, అది ఆత్మ సంబంధమైన కార్యం. అది ప్రభు కార్యమును ఎట్లా అభివృద్ధి చేయాలా అని మనం ఇక్కడ ప్రణాళికలు రచిస్తూ ఉంటాం. సంఘములో ఉన్న శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఏదో పైకి అట్లా ఉంటారంతే. వారి మనస్సు గలవదు. సాతానుడు మన మనస్సులను జరుపుతాడు. జాగ్రత్త పడాలి. చేతులు గలుపుకుంటున్నాం, మనసు గలుస్తుందా? చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కానీ వారి వివాహ జీవితంలో కరువయ్యేది ప్రేమే. ఏదో ఒక జోక్ వచ్చింది మొన్న. జడ్జి గారు అడుగుతారు, మీ ఇద్దరిని కలిపిందేంటి అనంటే ప్రేమలేఖ అంటాడు.
మరి ఇప్పుడు మీరిద్దరు విడిపోవటానికి కారణం ఏంటి అంటే ప్రేమ లేక. మీకు అర్థమైందా? మీ ఇద్దరిని కలిపింది ఏంటంటే ప్రేమ లేక. మరి ఇప్పుడు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ప్రేమ లేక. మనం మనస్సు కలుసుకొని ఉండట్లేదు. యేసు ప్రభువారు చెప్పాడు, భూమి మీద తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను ఇద్దరు ఏకీభవిస్తే అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకును అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయములో యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. సంఘములో ఉన్న వారందరూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలో 18వ పేజీలో ఉంటుంది, 19వ పేజీలో ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం 18వ పేజీలో ఉంటుంది, 19వ పేజీలో ఉంటుంది. సంఘమంతా ఈ వచనాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించాలండి. ఏక మనస్సు అనేది ఉండట్లేదు. నీ మనసు ఒకలాగుంటుంది, నా మనసు ఒకలాగుంటుంది. మరి సంఘ దర్శనం ఎలా నెరవేరుతుంది? నేనేమో ఇటు లాగుతున్నా, నువ్వేమో అట్లాగుతున్నావు. ఈరోజు సంఘములో ఎలా ఉంటుందంటే కుక్కతోక పిల్లితోకను కలిపి కట్టినట్టుంది. వాళ్ళు ఉంటున్నారు అంతే, కానీ కుక్కతోక పిల్లితోక ఎంతసేపు ఉంటాయి? అది ఇటు గుంజుద్ది, ఇది ఇటు గుంజుద్ది కదా. చంచలమైన మనసు కలిగి ఉంటున్నారు, ఒక స్థిరమైన మనసు కలిగి ఉండట్లేదు. చపల చిత్తులుగా నడుచుకుంటున్నారు. దేవుడు అలా ఉండడండి. ఆయన యందు చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఛాయ కూడా ఉండదు. ఆయన ఒక్కదాని యందే మనసు ఉంచుతాడు. సంఘమును కడుతున్నాడంతే. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్నాడు. సంఘమును కడుతున్నవాడు ఆయన. ఆ దాని యందే మనస్సు ఉంచాడు. యూదయ సుంటికే గురించి రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, యూదయ సుంటికే ఏక మనస్సు గలవారై ఉండవలెనని వారిని బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు. సంఘములోనే ఉన్నారు, ఏక మనసు అనేది లేదు. కానీ ఫిలిప్పీ సంఘాన్ని గురించి చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడు పౌలు భక్తుడు. వారు ఒక్క భావం కలిగి ఉన్నారు. వారు చక్కగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకుంటున్నారు అని వారిని గూర్చి కితాబు ఇచ్చాడు. ఫిలిప్పీ సంఘం ఏక మనసు కలిగి ఉన్న సంఘం. వారందరూ కూడా ఏకభావముతో విశ్వాస పక్షమున, సువార్త పక్షమున పోరాడారు. మీరు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూను ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకొనుడి. ఏక మనస్సు కలిగి నిలిచి ఉండాలి. సంఘములో ఏక మనస్సు ఉండాలండి. ఒకరికొకరు మనస్సు కలుసుకొనిన వారమై ఉండాలి. నీ మనసు నీది, నా మనసు నాది ఉంటేలా? నువ్వు శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే అది మరణమే. శరీరానుసారులు శరీర విషయముల మీదనే మనసు పెడతారు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా లెక్కలేసుకుంటారు. శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటారు. పరిచర్య చేసే విషయంలో కూడా శరీరానుసారమైన మనసు ఉంటుంది. నేను ఇది చేస్తే నాకేం ఫలం, నాకేమి ఫలితం దక్కుతుంది, నాకెంత డబ్బులు వస్తాయి, ఇదంతా శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన స్వభావం దేవుణ్ణి సంతోషపరచనేరదు. సంఘములో ఉన్నప్పుడు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి కొరకైన ఆసక్తి కలిగి ఉండాలి. ఏక మనస్సు ఉండాలి. సంఘములో ఉన్న వారందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, సాతాను చేసే పని మన మనస్సులను చెరపడము.
మనుషులం అందరం కలిసి ఉంటాం, సంఘంలో ఉంటాం, సహవాసం చేస్తూ ఉంటాం, కానీ మన మనస్సు గలవదు. మనస్సు గలవదు. నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి అని ఒకడు అంటాడు. నువ్వు చెప్పింది ఎందుకు పాటించాలి సంఘమంతా అని మరి ఒక వ్యక్తి అలిగేషన్ లేపుతాడు. సమస్తమును మర్యాదగా క్రమముగా జరగనీయుడి అన్నాడు పౌలు భక్తుడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరు చెప్తే ఏముంది? ఏకీభవించే మనసు కావాలి. వేడుకుంటున్నాం కానీ ఏకీభవించి వేడుకోవట్లేదు మనం. ఏదో ఎదుటివారి కోసం ఆ ప్రార్థనలు చేయటం. దేవా ఆ వ్యక్తిని దీవించు అంటాం. నిజంగా ఆ వ్యక్తి దీవించబడితే నువ్వు తట్టుకుంటావా? అట్లా అంటాం అంతే. ప్రార్థనలు పైకి ప్రార్థనలు చేస్తాం. మన అంతరంగం అంతా విషంతో అసూయతో నింపబడి ఉంటుంది, అహంకారంతో నింపబడి ఉంటుంది. పైకి మాత్రం పెదాల ప్రార్థనలు చేస్తాం. ఏకీభవించాలి, ఏకీభావం ఉండాలి. మీరందరూ ఏక మనస్సు కలిగిన వారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకొనండి. ఒక్క భావము కలిగి, ఏకభావము కలిగి సువార్త విశ్వాస పక్షమున పోరాడండి అన్నాడు. 2వ అధ్యాయంలో కూడా ఈ మాట రాశాడు. 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనస్కులగునట్లుగా, ఫిలిప్పి పత్రిక 2:2, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. ఒక్కదాని యందే మనస్సుంచాలి. ఆ సంఘం చూశారా ఎంత అభివృద్ధి చెందుతుందో అని అంటారు. వాళ్ళందరూ ఏకభావం కలిగి ఉన్నవారు, ఏక మనసు కలిగి ఉన్నవారు, ఒక్కదాని యందే మనసు కలిగి ఉన్నవారు కనుక వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మనం ఇక్కడ ఉంటాం, మన మనసు వేరే సంఘాల మీద ఉంటుంది. ఇక్కడ ఉంటాం, సంఘములో మన శరీరాలు ఉంటాయి, మనసంతా వేరే సంఘాల మీద ఉంటాయి, వేరే సంఘాల మీద ఉంటుంది. ఎవరో అభివృద్ధిని గురించి మనం మాట్లాడుకుంటాం కానీ మనం ఎట్లా అభివృద్ధి చెందుదాం అనే ఒక్క ఆలోచన కూడా ఉండదు. ఈ సంఘములో ఉంటూ కానుకలు వేరే సేవకునికి పంపుతూ ఉంటారు. ఈ సంఘములో విశ్వాసులుగా కొనసాగుతూ వేరే సంఘస్థులతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. తప్పేమి కాదు, అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. కానీ స్థానిక సంఘం, నీకంటూ ఒక ఇల్లుంది, నీ వారితో సహవాసం చెయ్యవు. స్థానికంగా నీతో కలిసి ఆరాధిస్తున్న వారితో అన్యోన్య సహవాసం కలిగి ఉండవు. ఎవరితోనో సహవాసాలు తప్పండి. అది ఆశీర్వాదకరం కాదు. మనం ఎక్కడున్నామో ఆ స్థానిక సంఘ అభివృద్ధి కోసం మనస వాచ కర్మన ప్రయాసపడాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నీకు ఈ సంఘాన్ని ఎందుకు ఇచ్చాడు? నిన్ను ఈ సంఘంలో ఎందుకు ఉంచాడు? రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఆయన సంఘములో చేర్చుచుండెను. నువ్వు రక్షణ పొందావు, ఎక్కడో రక్షణ పొందావు. ఇప్పుడు ఈ సంఘంలో నువ్వు ఎందుకున్నావు? ప్రభు నిన్ను ఇక్కడికి చేర్చాడు. నువ్వు ఏ సంఘంలో ఉంటే ఆ సంఘము యొక్క అభివృద్ధి కోసం ప్రయాసపడు. ఆ సంఘ దర్శనముతో ఏకీభవించు. ఒకవేళ ఆ సంఘ దర్శనంతో నువ్వు ఏకీభవించలేకపోతే నువ్వు అడ్డుబండగా అవరోధంగా ఉండకు. వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో. మీకు అర్థమవుతుందా? సంఘ దర్శనంతో నువ్వు ఏకీభవించలేకపోతే ఆ సంఘాన్ని వదిలిపెట్టి నీకు అనుగుణంగా ఉండే సంఘానికి వెళ్ళు. కానీ ఈ సంఘములోనే ఉంటూ ఏక మనస్సు కలిగి లేకుండా ఉంటే నీ వల్ల ఆ సంఘం అంతా పాడైపోద్ది. పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేస్తుంది. మనస్సులను చెరుపుతాడు సాతాను. ఒక్కదాని యందే మనస్సు ఉంచాలండి, అనేకమైన వాటిని గురించి కాదు. వేరే ఎవరో అభివృద్ధి చెందుతున్నారని మనం ఎందుకు అసూయపడటం, లేదా వాళ్ళ గురించి ఊరికి ఎందుకు మాట్లాడుకోవటం, ఆలోచించటం?
మన స్థానిక సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందామో ఆలోచిద్దాం. మన అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచిద్దాం. మనస్సు కలుసుకోవట్లేదు, అదే సమస్య. మన స్థానిక సంఘాలలో మనందరం ఒకరికొకరం అవయవాలుగా ఉండాలి. ఒకరికొకరం అవయవాలం అండి. ఒకరి క్షేమాభివృద్ధికి ఒకరం తోడ్పడాలి. ఒకరి యందొకరం మిక్కుటమైన ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. ఈ ఏక మనస్సు అనేది లేనప్పుడు ఎడతెగకుండా ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ఏం ఫలం? ఒక్కదాని యందు మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అన్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికంటే ఒకడు మీలో ప్రతివాడును ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి అన్నాడు. వినయమైన మనస్సు కావాలి. ఎదుటివాన్ని మనకంటే యోగ్యునిగా ఎంచుకోవాలి. వినయ మనస్సు అనేది ప్రాముఖ్యమైంది. యువదయ సుంటికేకి ఏక మనస్సు లేదు. వాళ్ళు సువార్త పనిలో చాలా గొప్పగా సహకరించేవారు. అవును, ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర పనివారితోనూ సువార్త పనిలో ప్రయాసపడ్డారు. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అన్నాడు పౌలు. సువార్త పనిలో ప్రయాసపడ్డవారు, పరిచర్యలో ప్రయాసపడుతున్నారు, కానీ ఏక మనసు లేదు వాళ్ళకి. పౌలు బ్రతిమాలుకుంటున్నాడు. సేవకుడు ఏం గద్దిస్తాడండి? సేవకుడు బ్రతిమాలుకుంటాడంతే, బ్రతిమాలుకుంటాడు. మీరు గమనించండి, సాతాను మనస్సులను చెరుపుతాడు. మన మనస్సులను కాపాడుకుందాం. వాళ్ళు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థించారు. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఏ వాగ్దానం కోసమైతే వారు కనిపెట్టుకొని ఉన్నారో ఆ వాగ్దానం కోసం అందరూ కూడా ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థించారు. వారి ప్రార్థనలకు ఫలం వచ్చింది. వారి ప్రార్థనలకు జవాబు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఎంత అద్భుతమైన విషయం! మనం ఏకీభవించి ప్రార్థించట్లేదు. సంఘములో ఉన్న లోపం ఇది. సంఘములో ఉన్న వారందరం ఏకీభవిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు చూస్తామో. మన సంఘాలు ఎంత క్షేమాభివృద్ధి నొందుతాయో, వాక్యం ఎంతగా ప్రబలమవుతుందో, శిష్యుల సంఖ్య ఎంత విస్తరిస్తుందో కదా. ఏక మనసు కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చెయ్యాలి. భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన అది వారికి దొరుకును అన్నాడు యేసు ప్రభువు వారు. ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దాం. విసుకక నిత్యము ప్రార్థన చేద్దాం. ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. దేవుడు తాను ఏర్పరచుకొన్నవారు దీవారాత్రములు మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును కదా అన్నాడు. త్వరగా న్యాయము తీర్చేవాడు ఆయన. మనం దీవారాత్రులు మొర్రపెడితే చాలు. ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి, వినయమైన మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేద్దాం. మన సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ ప్రణాళికల కోసం, సంఘ దర్శనం కోసం ఏక మనసు కలిగి ఉందాం. ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి అన్నాడు. ఒక్కదాని యందే మనస్సుంచుదాం. అనేకమైనవి ఉన్నాయి మనం ఫోకస్ పెట్టాల్సినవి ఈ భూమి మీద. ఒక్కదాని యందే మనం మనసు పెడుతూ ఒక్కొక్క దాన్ని సాధించుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువు వారు సంఘమును గడుతున్నాడు. మనం ఏ పని చేసినా కూడా మన స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కోసమే చేయాలి. అంతే. ఎందుకంటే యేసు ప్రభువు వారు ఇక్కడ తన మనసు పెట్టుకొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నాడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ.
మనం ఆత్మానుసారులంగా ఉందాం, ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదాం. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానం. ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేస్తూ తండ్రి మనకు చేసిన వాగ్దానాల నిమిత్తం ఓపికతో కనిపెడదాం. దేవుడు నమ్మదగిన వాడు, మన ప్రార్థనలకు తప్పక ఫలమిస్తాడు. ఏకీభవించి ప్రార్థిస్తే పరలోకమందున్న తండ్రి వలన తప్పక ఫలం పొందుకుంటాం. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు వినయమైన మనస్సు కలిగి ఒకరిని కంటే ఒకరిని యోగ్యునిగా ఎంచుకుంటూ ముందుకు సాగుదాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.